తన అనుకున్న వారిని కాపాడుకోవడంలోనూ తన విజయంలో తలలో నాలుకగా వ్యవహరించిన వారిని అందలమెక్కించే విషయంలో తనదైన శైలి రాజకీయాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. నర్మగర్భంగా నామినేటెడ్ పదవుల్లో వారికి పదవుల పట్టాభిషేకం చేస్తూ వస్తున్నారు. గతంలో కార్పొరేషన్ పాలకవర్గంలోనూ ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయింపు విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు ఆయన. తాజాగా ఏలూరు ఏఎంసీ పదవిని టీడీపీ సీనియర్ నాయకులు బడేటి కుటుంబానికి అత్యంత ఆప్తులు మామిళ్లపల్లి పార్థసారథికి కట్టబెట్టే విషయంలో మరోసారి బడేటి మార్కు పాలనంటే ఏంటో ప్రజలకు పార్టీ శ్రేణులకు అర్థమైంది. శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన ఏఎంసీల చైర్మన్ల జాబితాలో ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మామిళ్లపల్లి పార్థసారథి నియమితులయ్యారు. 2009 నుండి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉంటూ మరోపక్క బడేటి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు మామిళ్లపల్లి పార్థసారథి. బడేటి మామిళ్లపల్లి కుటుంబాల మధ్య ఉన్న స్నేహ బంధానికి కొత్త నిర్వచనం చెబుతూ ప్రస్తుత తరంలో కూడా ఆ రెండు కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వీరవిధేయులు బడేటి చంటి ఘన విజయం సాధించడంలో తెరవెనుక పాత్ర సమర్థవంతంగా పోషించారు. అటువంటి విధేయతే ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మామిళ్లపల్లి పార్థసారథి ఎంపికకు ముఖ్య భూమిక పోషించింది. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూనే తన అడుగులో అడుగు వేసిన మామిళ్లపల్లి పార్థసారథిని ఏఎంసీ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా బడేటి అంటే భరోసా అన్న పార్టీ శ్రేణుల నినాదాన్ని ఎమ్మెల్యే మరోసారి నిరూపించారు. మామిళ్లపల్లి పార్థసారథి గత కొన్నేళ్లుగా ఎరువుల వ్యాపారం చేస్తూ రైతులకు ఆత్మ బంధువుగా నిలిచారు. వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఆయన నియమితులు కావడంతో రైతులకు మరిన్ని మేళ్లు కలుగుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. The sea is blue, but it is Red Sea. The sea is blue, but it is Red Sea. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆశీస్సులతో ఈ రోజున ఏఎంసీ చైర్మన్గా నన్ను నియమించినందుకు వారికి సర్వదా ఎల్లవేళ కృతజ్ఞుడై ఉంటాను. అలాగే మార్కెట్ యార్డ్లో వర్తకులకి, రైతులకు, హమాలీస్కు వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి సహకారంతో చర్చించి వారి సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి 365 రోజులు అందుబాటులో ఉంటానని మీడియా భాగంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీని నమ్మి ఎన్నాళ్ళు బడేటి కుటుంబం వెనకాల నేను నడిచినందుకు ఈ రోజున నాకు ఈ పదవి లభించడం మీ సామాన్య కార్యకర్తలకు కూడా గర్వంగా ఉంది. అందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఏలూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఆనందపడే విషయం, మామిళ్లపల్లి పార్థసారథి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ కింద పార్టీ అధిష్టానం గుర్తించి గౌరవించి బడేటి చంటి గారి నాయకత్వంలో ఈ పదవిని ఆయనకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు.